ఈ ఫ్రూట్‌ని మీరెప్పుడైనా చూసారా అండి? నేనైతే చాలా సార్లు చూసాను. కానీ తినటం మాత్రం ఇదే ఫస్ట్ టైము. చాలా బావుంది టేస్ట్ అయితే మాత్రం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకెటువంటి సమస్యలున్నా, సందేహాలున్నా సిద్ధాంతి గారిని ఒక్కసారి సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, వ్యాపార సమస్యలు, మీరు కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయి మీ దగ్గరికి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా గురువుగారికి ఒక్కసారి ఫోన్ చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పించుకోండి. ఫోన్ నెంబర్ 8897741766. ఈ ఫ్రూట్ అయితే నేను చాలా సార్లు చూసాను కానీ ఇంతవరకు ఎప్పుడు తెలియదు. మా హస్బెండ్ దీన్ని చూసిన ప్రతిసారి హెల్త్‌కి మంచిదంట, అలాగే హార్ట్‌కి కూడా చాలా మంచిదంట అని చెప్తూనే ఉండేవాళ్ళు. నేనైతే అది చూస్తానికి ఇంత నల్లగా ఉంది, అసలు లోపల ఎలా ఉంటుందో, దీన్ని అసలు తింటారో తినరో మనకు తెలియదు కదా అని చెప్తా ఉండేదాన్ని. ఈసారి మాత్రం మా హస్బెండ్ ఒకసారి తిని చూస్తేనే కదా తెలిసేది ఏది ఎలా ఉంటుంది అని చెప్పి అని ఈరోజు ఇప్పించారు. ఇది బయటకి నల్లగా ఉన్నా కానీ లోపల మాత్రం తెల్లగా ఉంది. దీని టేస్ట్ కూడా అసలు భలే డిఫరెంట్గా అనిపించింది. తింటుంటే అసలు స్మెల్ ఏం తెలియట్లేదు, టేస్ట్ ఏం తెలియట్లేదు కానీ భలే వెరైటీగా అనిపించింది. కొన్నేమో కత్తితో కట్ చేయగానే వెంటనే కట్ అయిపోయినాయి, కొన్ని అయితే బాగా హార్డ్గా ఉండి ఇట్లా దంచితేనే బ్రేక్ అయినాయి. మీరు ఒకవేళ మార్కెట్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. మనకి చాలా మంచిదంట హెల్త్కి, వెయిట్ లాస్ అవ్వడానికి, హార్ట్కి. పిల్లలు కూడా కన్ఫామ్గా తింటారు. టేస్ట్ బాగుంది, ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.